గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఆకట్టుకుంటున్న కెనాల్ లైట్స్ ట్రయల్ రన్ కార్యక్రమం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. విఎస్ఆర్ కాలేజ్ నుంచి వైకుంఠపురం వరకు ఏర్పాటు చేసిన సుందరమైన కెనాల్స్ లైట్స్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆంధ్ర ప్యారిస్ గా పేరుగాంచిన తెనాలి పట్టణానికి మరింత వన్నె తెచ్చేలా అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తెనాలి నగర సౌందర్యానికి కొత్త అందాలు తీసుకువచ్చిన ఈ కెనాల్ లైట్స్ ప్రస్తుతం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రణాళికబద్ధంగా ఆధునీకరణ, సుందరీకరణ, వాటితో పాటు మన ప్రజలందరూ గర్వపడే విధంగా ఇది మా తెనాలి అనే భావన కలిగే విధంగా కొత్త ఆలోచనలతోటి ఈరోజు కాలువలపైన దీపాలు కొత్తగా అలంకరించి రాబోయే రోజుల్లో నేను గతంలో కూడా చెప్పాను, నంది వెలుగు వరకు మనం ఈ 4 లేన్ల రహదారి పూర్తి చేసుకునే విధంగా ముందుగా మనకి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి అటు ఆటోనగర్ వరకు సెంట్రల్ లైటింగ్ చేయడమే కాకుండా ఖచ్చితంగా ప్రజలకు ఒక సేఫ్టీ పరంగా ఆలోచించి చక్కటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఐతానగర్లో ఏదైతే మనం కొత్తగా పార్క్ ఏర్పాటు చేస్తున్నామో ఆ వంతెన దగ్గర నుంచి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం వీలైనంత వరకు వైకుంఠపురం వరకు కూడా ఈ విధంగా కాలువలు నిర్మాణం చేసిన తర్వాత లైటింగ్ కూడా ఏర్పాటు చేసి కొత్తగా ఈ కార్యక్రమాన్ని చేసుకెళ్ళాం. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచనలు చేసిన ఈ కార్యక్రమం, ఇటువంటి లైట్లు అన్ని ప్రాంతాల్లో దొరకవు. ఎంఈ గారు బెంగళూరుకి అటువంటి నగరాల్లో వెళ్ళి చూసి సెలెక్ట్ చేసి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు ప్రారంభించినందుకు కమిషనర్ గారికి, ఎంఈ గారికి, సిబ్బందికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా అద్భుతమైన మార్పులు తీసుకొద్దాం, కలిసికట్టుగా పనిచేసి తెనాలికి ఉన్న ఆ వైభవాన్ని మరొకసారి మన అందరం ప్రజలకి అందించే విధంగా కష్టపడి పనిచేద్దాం. వైకుంఠపురం కాదు విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి దాదాపు వైకుంఠపురం వంతెన వరకు ఈ విధంగా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసి అద్భుతంగా కనపడే విధంగా